అందరికీ నమస్కారం. బాజీ వార్తలకు స్వాగతం. ముందుగా ఈనాటి ముఖ్యాంశాలు. వైసీపీ ఓటమికి కారణాలు పెద్దగా విశ్లేషించదలుచుకోలేదు. ప్రజల తీర్పును గౌరవిస్తున్నామన్న బొత్స సత్యనారాయణ. పైడితల్లిని కుటుంబ సమేతంగా దర్శించుకుని ప్రత్యేక పూజలు చేసిన అశోక్ గజపతిరాజు. విజయం సాధించిన నేపథ్యంలో అదితి గజపతికి అభినందనల వెల్లువ. అన్నయ్యను ఆత్మీయ ఆలింగనం చేసుకుని సాష్టాంగ నమస్కారం చేసిన పవన్ కళ్యాణ్. సతీ సమేతంగా చిరు ఇంటికి చేరుకుని సంబరాలు చేసుకున్న పవర్ స్టార్. ఇప్పుడు పూర్తి వివరాలను పరిశీలిద్దాం. బదిలీలో అవినీతికి అడ్డుకట్ట వేస్తామని టీడీపీ ఎమ్మెల్సీ పరుచూరి అశోక్ బాబు అన్నారు. ఈ రోజు ఎన్టీఆర్ భవన్ లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ వైసీపీ అవినీతికి అరాచకాలకు ఈ ఎన్నికల ఫలితాల ద్వారా ఇప్పటికే అడ్డుకట్ట వేయడం జరిగిందని, డిప్యూటేషన్ పై వచ్చిన సెంట్రల్ సర్వీస్ అధికారులను వారి విధుల నుంచి రిలీవ్ చేయవద్దని గవర్నర్ కు సర్క్యులర్ ఇచ్చినట్లు వివరించారు. ఈ ఆఫీస్ లో ఫైల్స్ మార్చకుండా పోలీస్ సెక్యూరిటీ పెట్టినట్లు పేర్కొన్నారు. వైసీపీ అడ్డాకి అంటే వైసీపీ అవినీతికి అరాచకాలకి మొదటి అడ్డుకట్ట వేయటం జరిగింది. ఏంటంటే ముందుగా నిన్న 5వ తారీఖున ఈ రాష్ట్రం నుంచి కొంతమంది దొంగలు పారిపోతారు అని తెలిసిన తర్వాత డిప్యూటేషన్ మీద వచ్చిన కొంతమంది సెంట్రల్ సర్వీస్ అధికారులు పారిపోవడానికి లెటర్ పెట్టుకున్నారు. రిజల్ట్ చూసిన తర్వాత వాళ్ళు ఎవరిని రిలీవ్ చేయొద్దని చెప్పి ఒక సర్క్యులర్ ఇవ్వడం జరిగింది గవర్నర్ గారు చెప్పి. అలాగే ఈ ఆఫీస్ ఫైల్స్ మార్చకుండా పోలీస్ సెక్యూరిటీ పెట్టారు. అలాగే ఈ ఏపీ ఫైబర్ టెక్ దగ్గర పోలీస్ సెక్యూరిటీ, ఎక్కడైతే ప్రభుత్వానికి సంబంధించిన కొన్ని కీలక సమాచారం ఉంటుందో అక్కడ అంతా కూడా పోలీస్ సెక్యూరిటీ పెట్టమని చెప్పి గవర్నర్ గారు చెప్పారు. ఇవాళతో ఎలక్షన్ కూడా అయిపోతుంది. ఈ రాష్ట్రంలో దాదాపు ఒక 300 మంది నర్సింగ్కి స్టాఫ్ నర్సులకి పోస్టింగ్ ఇచ్చే ఉద్దేశం. రెండోది, గత ప్రభుత్వం ఫిబ్రవరి 2024న 1800 మంది టీచర్లకి ట్రాన్స్ఫర్ ఆర్డర్ ఇచ్చింది. ఇచ్చినప్పుడు ఏం చేశారంటే మీరందరూ మేలో రిలీవ్ అవ్వాలని చెప్పి ఆ రోజు ఆర్డర్ ఇవ్వడం జరిగింది. ట్రాన్స్ఫర్ అయితే ఫిబ్రవరిలో చేశారు, మేలో రిలీవ్ అవ్వమని చెప్పి ఆర్డర్ ఇచ్చారు. మేలో ఎలక్షన్ కోడ్ అవ్వటం వలన ఎలక్షన్ కోడ్ అయిన తర్వాత మీరందరూ రిలీవ్ కండి అని చెప్పి విద్యాశాఖ కార్యదర్శి ఆర్డర్ ఇవ్వడం జరిగింది. అంటే రేపు నుంచి వీళ్ళందరూ రిలీవ్ అవ్వాలి. ఈ ట్రాన్స్ఫర్లు ఏంటి? వైసీపీ సపోర్ట్ చేసిన టీచర్లందరూ 2 నుంచి 3, 4, 5 లక్షలు డబ్బులు ఇచ్చి కౌన్సిలింగ్ లేకుండా వాళ్ళకి కావాల్సిన ప్లేసుల్లోకి డైరెక్ట్గా ప్రభుత్వం దగ్గర ప్రజలిచ్చిన తీర్పును గౌరవిస్తున్నామని మాజీ మంత్రి బొత్స సత్యనారాయణ పేర్కొన్నారు. ఈ రోజు ప్రదీప్ నగర్ లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ వైసీపీ హయాంలో ప్రారంభమైన మెడికల్ కాలేజ్ కానీ, సాగునీటి ప్రాజెక్టులకు సంబంధించిన పెండింగ్ లో ఉన్న పనులను కానీ కొత్త ప్రభుత్వం పూర్తి చేయాలని ఆకాంక్షించారు. వైసీపీ హయాంలో అవినీతి లేకుండా సంక్షేమ పథకాలు అమలు చేశామని, కొత్త ప్రభుత్వం కూడా అదే విధానాన్ని అమలు చేయాలని అభిలాషించారు. ప్రజలకు మేలు కలగాలని కోరుకున్నట్లు చెప్పారు. వైఎస్ఆర్ పార్టీ ఓటమికి కారణాలు పెద్దగా విశ్లేషించదలుచుకోలేదని, వైసీపీ అమలు చేసిన దానికన్నా మరిన్ని సంక్షేమ పథకాలను ప్రజలు కోరుకున్నారని అన్నారు. ఈ పత్రికా సమావేశం పెట్టడానికి ఆ నేపథ్యంలో ఈ 5 సంవత్సరాలు మన జిల్లాకు సంబంధించి మా అందరికి కూడా సహకరించిన మా పార్టీ కార్యకర్తలకి, మా పెద్దలకి, అలాగే జిల్లా యంత్రాంగానికి, అలాగే మీ పత్రికా సోదరులందరికీ కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు చెప్పుకుంటూ ఆ నేపథ్యంలో ప్రజలిచ్చిన తీర్పును కూడా
మరి వాళ్ళు దాన్ని గౌరవిస్తూ రాబోయే కాలంలో ఏదైతే ఈ జిల్లాలో మా ఆలోచన ప్రకారం మా విధానం ప్రకారం ఏదైతే మేము నమ్మిన అవసరాలు ఉన్నాయో ఏ కార్యక్రమాలు అయితే చేశామో అటు సంక్షేమం కానీ అభివృద్ధి కానీ వాటిని చేసుకొస్తున్న నేపథ్యంలో అభివృద్ధి కార్యక్రమాలు ఏవైతే ఉన్నాయో ఏవైతే ఇంకా అరకొరగా ఇంకా పూర్తవలసిన ఉన్నాయో రాబోయే ప్రభుత్వంలో వచ్చే నాయకత్వాలు వాటిని ఫుల్ఫిల్ చేసి ప్రజలకు దాని ఫలాలు అందించాలనేది నా తాలూకా అభిప్రాయంగా మీ ద్వారా తెలియజేస్తుంది. ఉదాహరణకి మెడికల్ కాలేజీ కానీ లేదు సాగునీరుకు సంబంధించిన ప్రాజెక్టుల్లో మిగిలి ఉన్న ఆ కొద్దిపాటి శాతాన్ని కానీ లేదు మేము ఇంతవరకు తీసుకున్న ఎక్కడికైతే ప్రజలకి కావాలని కోరుకున్న నేపథ్యంలో ఉన్న చేసిన అభివృద్ధి కార్యక్రమాల రోడ్లు కానీ లేదు మంచివాటికి ఇంటింటికి ఇస్తున్న కుళాయిలు ఇస్తున్న తాగునీరు ఇచ్చే నేపథ్యంలో ఇంకా మిగిలిన ఏదైతే అంశం ఉందో వాటిని కానీ అవన్నీ కూడా పూర్తి చేయాలని పూర్తి చేసి ప్రజలకు ఇవ్వడానికి ఇవ్వాలనేది మా అద్భుతంగా ఇస్తారని ఆశిస్తున్నాను. అవన్నీ కూడా ఇప్పుడు మనం మాట్లాడుకునే సందర్భంగా రాబోయే కాలంలో దానికి వాటికే సమాధానాలు సమయం వచ్చినప్పుడు ఆసన్నమైనప్పుడు సమాధానాలు వస్తాయి. ప్రజలు కోరుకోవడం తప్పు కాదు. నేను ఇవాళ ఈ స్థాయిలో ఉన్నాను, ఇంకా ప్రతి స్థాయి కోరుకోవడం తప్పు కాదు. అలాగే మేము వచ్చి వాళ్ళకి జీడిపిని తాలూకా పెంచాం, రాష్ట్ర జీడిపిని పెంచాం, వాళ్ళ కొనుగోలు శక్తిని పెంచాం, పావర్టీని తగ్గించాం, ఇంకా వాళ్ళకి తలసిన ఆదాయాన్ని పెంచాం. ఇంకా వాళ్ళు ఈ ఆదాయం సరిపోతుంది, ఇంకా ప్రకారం కోరుకోవడం తప్పు కాదు. ఇంకెందుకంటే మెరుగైన జీవన విధానం రావాలని కోరుకోవడం తప్పు కాదు. ప్రజా తీర్పు ఏంటి అనేది ఈ ఎన్నికల్లో తెలిసిందని తెలుగుదేశం పార్టీ విజయనగరం పార్లమెంట్ నియోజకవర్గం అధ్యక్షుడు నాగార్జున పేర్కొన్నారు. ఈ రోజు టీడీపీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ దౌర్జన్యాలు చేసే నాయకులను ప్రజలు ఇంటికి పంపారని, 5 ఏళ్లలో టీడీపీ నాయకులను ఎన్నో ఇబ్బందులు పెట్టారని, అన్ని ఓపికతో భరించి ఈ రోజు ఘన విజయంతో ఆయనకు బుద్ధి చెప్పారని అన్నారు. ప్రజలంతా కూడా గత ప్రభుత్వాన్ని, గత పరిపాలనని తీవ్రంగా వ్యతిరేకించారు. ఈ దౌర్జన్యాలు చేసే నాయకులు ఎవరైతే ఉంటారో వాళ్ళందరినీ కూడా మేము ఇంటికి పంపిస్తామని చెప్పి అందరూ కూడా పోలింగ్ స్టేషన్స్కి వచ్చి ఓట్లు అనేవి తెలుగుదేశం పార్టీకి వేయడం అనేది జరిగింది. ఇంతకు ముందు ఎప్పుడూ కూడా చరిత్రలో లేనట్టుగా తెలుగుదేశం పార్టీ అవనివ్వండి, కూటమి అవనివ్వండి, అటువంటి ఘనమైన విజయాన్ని సాధించింది. ప్రజలంతా కూడా ఇది గుర్తించి ఆయన ముఖ్యమంత్రి అయితేనే మన రాష్ట్రం మళ్ళీ బాగుంటుంది అని చెప్పి గుర్తించడం వల్ల తెలుగుదేశం పార్టీకి కానివ్వండి, కూటమికి కానివ్వండి మళ్ళీ అధికారం ఇవ్వడం అనేది జరిగింది. తెలుగుదేశం పార్టీకి వెన్నుదన్నుగా నేనుంటాను అని చెప్పి నారా లోకేష్ గారు ఈ 5 సంవత్సరాలు ఏవైతే పోరాటాలు చేశారో వాటన్నిటినీ కూడా హర్షించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. చంద్రబాబు నాయుడు గారు అరెస్ట్ అయినప్పుడు పవన్ కళ్యాణ్ గారు కుట్రపూరితంగా ఆలోచించి ఉంటే ఆ పార్టీ ఏ రకంగా ఇంకా బలం పెంచుకోవచ్చు అని చెప్పి ఆలోచించుకునేవారు. కానీ ఆయన మాత్రం ధర్మం పక్కన నిలిచారు. ఈ రాష్ట్రం బాగుండాలి, నా స్వార్థాన్ని నేను పక్కన పెడతాను, ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డిని ఓడించాలి అని చెప్పి ఆయన నిస్వార్థంగా తెలుగుదేశం పార్టీతో పొత్తు పెట్టుకోవడం అనేది జరిగింది. అలాగే జన సైనికులందరూ కూడా మొత్తం 175 నియోజకవర్గాల్లో కూడా ఏ రకమైన మనస్పర్ధలు పెట్టుకోకుండా తెలుగుదేశం పార్టీ క్యాడర్తో పనిచేయడం అనేది జరిగింది. కాబట్టి పవన్ కళ్యాణ్ గారికి కూడా ధన్యవాదాలు చెప్తా ఉన్నాను. నరేంద్ర మోడీ గారు లాంటి ప్రధానమంత్రి ఉండడం నేను చాలా గర్వకారణంగా ఫీల్ అవుతున్నాను. ఎందుకంటే ఆయన హయాంలో మౌలిక సదుపాయాలు అనేవి మన దేశం గర్వించదగ్గ విధంగా అభివృద్ధి చెందాయి. ఈ 5 సంవత్సరాల పోరాటంలో ఇన్ఛార్జీలు అవనివ్వండి, మండల స్థాయి నాయకులు అవనివ్వండి, గ్రామస్థాయి నాయకులు అవనివ్వండి, కార్యకర్తలు అవనివ్వండి, అందరూ కూడా చాలా బాగా కష్టపడ్డారు. పెద్దలు అశోక్ గజపతిరాజు గారి
ఆశీర్వచనాలతో అందరం కూడా కష్టపడడం అనేది జరిగింది. చీపురుపల్లి నియోజకవర్గంలో 5 సంవత్సరాలుగా పోరాటాలు చేసిన తర్వాత చివరి నిమిషంలో కూటమి వలన జరిగిన సర్దుబాట్ల వల్ల టికెట్ నాకు రాకపోవడం అనేది జరిగింది. మరి అభ్యర్థిగా వచ్చిన కళా వెంకట్రావు గారి కోసం నేను చివరిలో కూడా పనిచేయడం అనేది జరిగింది. ఆయన ఇప్పుడు అక్కడ ఎమ్మెల్యేగా అయ్యారు, ఆయన అక్కడ సర్వీసెస్ ఇస్తారు. నేను కూడా నా ప్రజల్ని నేను వదలను, పెదనాన్నగారితో పాటు కలిసి నడుస్తానే. చీపురుపల్లి నియోజకవర్గంలో ఉన్న ప్రజలందరికీ కూడా న్యాయం జరిగేలాగా చూసుకుంటాను. నా భవిష్యత్ ఏంటి అని చెప్పి మీరు అడుగుతూ ఉన్నారు. నేను ప్రజల కోసం పోరాటం చేసే మనిషిని, ప్రజల మధ్యలోనే ఉండాలని చెప్పి అనుకునే మనిషిని. కాబట్టి నా భవిష్యత్ ఏంటి అనేది నేను తర్వాత చూసుకుంటాను, అదంతా కూడా పెద్దలు నిర్ణయిస్తారు. జై భీమరావు భారత్ పార్టీని గ్రామ మండల నియోజకవర్గ స్థాయిలో సంస్థాగతంగా పటిష్టపరుస్తామని ఆ పార్టీ జిల్లా నాయకులు మరడాన వెంకటనాయుడు పేర్కొన్నారు. విజయనగరం పట్టణంలోని ప్రెస్ క్లబ్లో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ జై భీమరావు భారత్ పార్టీ రాష్ట్ర అధ్యక్షులు జడ శ్రావణ్ కుమార్ ఆదేశాల మేరకు జిల్లాలో అన్ని గ్రామాల్లో మండలాల్లో కార్యవర్గాలను ఏర్పాటు చేస్తామన్నారు. విజయనగరం పార్లమెంట్ నియోజకవర్గ ఇన్ఛార్జ్ చిన్నం అరుణ్ కుమార్ మాట్లాడుతూ రాష్ట్రంలో జరిగిన సార్వత్రిక ఎన్నికలలో ఓటర్లు అద్భుతమైన తీర్పునిచ్చారని పేర్కొన్నారు. జిల్లాలో గెలిచిన అభ్యర్థులందరికీ తమ పార్టీ తరపున శుభాకాంక్షలు తెలియజేశారు. మా రాష్ట్ర అధ్యక్షులు జడా శ్రావణ్ కుమార్ గారికి విజయనగరం జిల్లా అభ్యర్థుల తరపు నుండి అలానే జిల్లా ప్రజల తరపు నుండి కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాం. ఎందుకనంటే గతంలో మేము అనేక పార్టీలకి పనిచేసినప్పటికీ కూడా ఈరోజు రాష్ట్రంలో ఒక ప్రత్యేకమైన ప్రజా తీర్పు ఇవ్వడం జరిగింది. మా పార్టీ అధ్యక్షులు జడా శ్రవణ్ కుమార్ గారు చెప్పినట్టుగా రాష్ట్రంలో ఒక పార్టీ అధికారంలోకి వస్తే మరొక పార్టీ పూర్తి స్థాయిలో నిర్వీర్యమవుతుంది అని గతంలో ఏ విధంగా అయితే చెప్పారో అదేవిధంగా రాష్ట్ర ప్రజలు తీర్పునివ్వడం జరిగింది. రాష్ట్ర ప్రభుత్వానికి జై భీమరావు భారత్ పార్టీ నుండి అలానే జిల్లాలో గెలిచిన అభ్యర్థులందరికీ కూడా మా పార్టీ నుండి ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాం. 13వ ఆంధ్ర బెటాలియన్ విశాఖపట్నం వార్షిక శిక్షణ కార్యక్రమం మహారాజా కళాశాలలో ముగిసింది. ఈ రోజు బహుమతి ప్రదానం గావించారు. యువశక్తి పేరుతో జరిగిన ఈ కార్యక్రమంలో ఐకోడూరు జెడ్పీ హైస్కూల్ ఫస్ట్ ఆఫీసర్ డిఎన్విఆర్వై నాయుడు మాట్లాడుతూ క్యాంప్ కమాండెంట్ లెఫ్టినెంట్ కల్నల్ నీరజ్ కుమార్ సమక్షంలో 650 మంది విద్యార్థులకు ఫుట్బాల్, వాలీబాల్, త్రోబాల్, ఖోఖో, ఫైరింగ్ లో శిక్షణ ఇవ్వడంతో పాటు సైనికులు యుద్ధంలో ఏ విధంగా పాల్గొంటారో తదితర అంశాలపై కూడా విద్యార్థులకు శిక్షణ ఇచ్చినట్లు చెప్పారు. మరో అధికారి మాట్లాడుతూ ఎంఆర్ కాలేజీ హాస్టల్ ప్రాంగణంలో 10 రోజుల పాటు ఈ శిక్షణ కార్యక్రమం కొనసాగిందని, ఈ శిక్షణలో బాలికలకు, బాలులకు వేరువేరుగా సీనియర్, జూనియర్ డివిజన్ లో శిక్షణ ఇవ్వడం జరిగిందని అన్నారు. ఎంతో కష్టపడి ఈ శిక్షణలో పాల్గొని అనేక అంశాలను విద్యార్థులు నేర్చుకున్నారని అన్నారు. శిక్షణతో పాటు క్రీడలు, సామాజిక అంశాలపై అవగాహన కల్పించామని అన్నారు. किसी की बुराई हम न करेंगे, किसी की बुराई हम न सहेंगे, हम वो राही हैं, हे हम वो राही हैं, हम राही हैं, हम साथी हैं, हम वीर सिपाही हैं, Vada Khana is being organized after 10 days camp at MR College hostel location by 13 Andhra Battalion. The boys and the girls, both junior division, junior wing, senior division, senior wing, they have worked really hard and as well as enjoyed the camp. Many activities have been carried out in this, lots of games, lots of other activities, social awareness programs have been conducted, and now the culmination has come where the boys and girls are being given prizes and they are enjoying the culmination of the camp. Thank you.
కాలేజీ ఆవరణలో హాస్టల్ ఆవరణలో జరుగుతున్న ఎన్సీసీ 13 ఆంధ్ర బెటాలియన్ క్యాంప్ కమాండెంట్ లెఫ్టినెంట్ కల్నల్ నీరజ్ కుమార్ సమక్షంలో సుమారు 13 మంది ఏఎన్ఓస్తో పాటు డిఫరెంట్ స్కాల్స్ అండ్ కాలేజెస్ స్కూల్స్ నుంచి వచ్చిన సుమారు 650 మంది విద్యార్థులు ఇక్కడ ఈ ట్రైనింగ్ 10 రోజులు తీసుకోవడం జరిగింది. ఈ ట్రైనింగ్లో క్యాంప్ డ్యూరేషన్లో అనేక రకమైన కాంపిటీషన్స్, ఫుట్బాల్, వాలీబాల్, త్రోబాల్ అండ్ ఖోఖో అండ్ తర్వాత బెస్ట్ ఫైరింగ్, ఈ యాక్టివిటీస్ అన్నిటితో పాటు ఆర్మ్డ్ ఫోర్సెస్ సంబంధించిన ఫైరింగ్ అండ్ ప్రత్యేకంగా ఎఫ్సిబిసి ఫీల్డ్ క్రాఫ్ట్ అండ్ బ్యాటిల్ క్రాఫ్ట్, యాక్చువల్లీ సోల్జర్స్ ఎలా యుద్ధాల్లో పాల్గొంటుంటారు, ఏ విధంగా ఉంటారు, వాళ్ళు ఏ విధంగా కాన్ఫ్లిక్ట్స్ చేసుకుంటారు అనే విషయాల మీద విద్యార్థులు ట్రైనింగ్ ఇవ్వడం జరిగింది. అలాగే ఈ ట్రైనింగ్లో భాగంగా చాలామంది విద్యార్థులతో పాటు రక్తదానం, రెడ్ క్రాస్ వాళ్ళ సొసైటీతో సహకారంతో రక్తదానం, అలాగే ఫైర్ ఎక్స్టింగ్విషర్, తర్వాత ఫస్ట్ ఎయిడ్ సంబంధించిన అనేక విషయాల మీద విద్యార్థులకు ట్రైనింగ్ ఇవ్వడం జరిగింది. విద్యార్థులు ప్రతి విషయంలో కూడా చాలా ఉత్సాహంగా పాల్గొన్నారు. మొత్తం విద్యార్థుల్ని ఆల్ఫా, బ్రేవో, చార్లీ, డెల్టా అండ్ ఫాక్సీ, వీకోగా విభజించాం. అనేక కంపెనీ వైజ్గా కాంపిటీషన్స్ ఏర్పాటు చేయడం జరిగింది. కాంపిటీషన్స్లో ఏర్పడిన విద్యార్థులకి మెడల్స్ అండ్ ట్రోఫీస్ కూడా అందజేయడం జరుగుతుంది. తెలుగుదేశం పార్టీ పోలిట్ బ్యూరో సభ్యులు మాజీ కేంద్ర మంత్రి పూసపాటి అశోక్ గజపతిరాజు పైడితల్లిని దర్శించుకున్నారు. ఈ రోజు సతీమణి సునీల గజపతి కుమార్తె అదితి విజయలక్ష్మితో కలిసి పైడితల్లి అమ్మవారిని దర్శించుకున్నారు. సార్వత్రిక ఎన్నికల్లో విజయనగరం నియోజకవర్గం నుండి పోటీ చేసి కోలగట్లపై ఘన విజయం సాధించిన నేపథ్యంలో కుటుంబ సమేతంగా పైడితల్లికి ప్రత్యేక పూజలు చేసి అమ్మవారి ఆశీర్వాదం కావాలని మొక్కుకున్నారు. విభిన్న ప్రతిభావంతులు వయోవృద్ధుల సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో తహసీల్దార్ ఆఫీస్ పక్కన విజయనగరం పట్టణంలో విభిన్న ప్రతిభావంతులు బాలికల కోసం వసతి గృహంలో ప్రవేశాలు నిర్వహించనున్నామని, వసతి గృహంలో 2024-25 విద్యా సంస్థలకు మొత్తం 100 మంది విద్యార్థులకు 30 మంది విద్యార్థినులకు వసతి పొందుటకు ఖాళీలున్నాయని విభిన్న ప్రతిభావంతుల సంక్షేమ శాఖ అసిస్టెంట్ డైరెక్టర్ జీవీబీ జగదీష్ పేర్కొన్నారు. కలెక్టరేట్లోని ఈ రోజు ఆయన మీడియాతో మాట్లాడారు. 1వ తరగతి నుండి 10వ తరగతి, ఇంటర్, ఆపై చదువులు చదువుతున్న విభిన్న ప్రతిభావంతుల విద్యార్థినులకు ఉచిత భోజనం, వసతి సౌకర్యం కల్పిస్తున్నామన్నారు. వసతి గృహం ప్రవేశం కోరుచున్న విద్యార్థినులు అంగవైకల్యం ధృవీకరణ, వైద్య ధృవీకరణ పత్రం తీసుకురావాలన్నారు. ఆసక్తికర దివ్యాంగులు ప్రవేశాలు పొందాలన్నారు. మన విజయనగరం హెడ్ క్వార్టర్స్లో ఎంఆర్ ఆఫీస్ పక్కన ఉందండి. హాస్టల్ ఉందో అది గవర్నమెంట్ శాంక్షన్ 100 మంది అండి. 100 మందిలో మనకి ఒక 50 వరకు మాకు ఆల్రెడీ అడ్మిషన్స్ వచ్చాయండి. రిమైనింగ్ 50 కూడా అంటే ఈ జిల్లాలో గ్రామీణ ప్రాంతాల్లో ఎవరైతే మహిళా దివ్యాంగులు పిల్లలు ఉన్నారో వాళ్ళందరినీ కూడా జిల్లా హెడ్ క్వార్టర్స్లో మనకి అన్ని స్కూల్స్ కానీ కాలేజెస్ అన్నీ కూడా అందుబాటులో ఉన్నాయి కాబట్టి, అలాగే స్పెషల్ స్కూల్స్ మెయిన్ ఇక్కడ ఏంటంటే ఎన్జిఓస్ నడిపించే స్పెషల్ స్కూల్స్ ఉన్నాయి. వాళ్ళ కంట్రోల్లో మాకు ఇక్కడ దగ్గరలోని హాస్టల్ ఉండడం వల్ల మాకు ఈ దివ్యాంగుల బాలికలు ఎవరైతే ఉన్నారో వీళ్ళందరూ కూడా 100% కూడా ఈ హాస్టల్లో చేరాలని చెప్పేసి మా డైరెక్టర్ గారైన రవిప్రకాష్ రెడ్డి గారు ఆదేశాలు ఇచ్చారు. వాళ్ళు త్వరగా మాకు మీటింగ్స్ పెట్టి 100% కూడా ఈ దివ్యాంగుల బాలికలు మంచి క్వాలిటీ ఫుడ్డు, అలాగే డైట్ గవర్నమెంట్ ఇచ్చిన నిబంధనల ప్రకారం క్వాలిటీ ఫుడ్ కానీ ఆ నిబంధనల ప్రకారంగా క్వాలిటీ సంబంధించిన వరకు ఎక్కడ కూడా కాంప్రమైజ్ అవ్వకుండా డైట్ ఏదైతే గవర్నమెంట్ ఇచ్చిన గైడ్లైన్స్ ప్రకారంగా మనం అవన్నీ కూడా ప్రొవైడ్ చేస్తూ, అలాగే హాస్టల్లో కూడా మంచి శుభ్రంగా ఉండడం కానీ అవన్నీ కూడా చేయడం జరిగిందండి. వాజీ వార్తల్లో ఇప్పుడు కాసేపు విరామం.
విజయనగరం నియోజకవర్గం కూటమి అభ్యర్థిగా పూసపాటి అదితి గజపతిరాజు 60,000 ఓట్ల మెజార్టీతో గెలిచిన నేపథ్యంలో టీడీపీ శ్రేణులు, జనసేన పార్టీ శ్రేణులు, బీజేపీ పార్టీ నాయకులు, స్వచ్ఛంద సంస్థలు, విద్యా సంస్థలు పెద్ద సంఖ్యలో తరలివచ్చి ఆమెకు శుభాకాంక్షలు తెలియజేశారు. అశోక్ బంగ్లాలో ఈ రోజు పండగ వాతావరణం నెలకొంది. ఈ సందర్భంగా మాజీ కార్పొరేటర్ మైలిపల్లి పైడ్రాజు మాట్లాడుతూ ప్రజలు కూటమికి అత్యంత మెజార్టీని ఇచ్చి ఆశీర్వదించారని అన్నారు. వైసీపీ ప్రభుత్వంపై ప్రజలు ఎంతో విసిగిపోయారని అన్నారు. అదితి గజపతిరాజును అఖండ మెజార్టీతో గెలిపించినందుకు కృతజ్ఞతలు తెలియజేశారు. విజయనగరాన్ని మరింత అభివృద్ధి చేస్తారని ఆశాభావాన్ని వ్యక్తం చేశారు. రాష్ట్రంలో చూస్తే ఒక ప్రపంచంలాగా సృష్టించారు. మరి ముందుగా మా ప్రీతమ నాయకులు నారా చంద్రబాబు నాయుడు గారికి, అలాగే మా జిల్లా నాయకులు, మా ప్రీతమ నాయకులు పూసపాటి అశోక్ గజపతిరాజు గారికి, అలాగే ఈరోజు మా మేడం అదితి మేడం గారు మరి ఒక ప్రపంచం ఎక్కడా లేని విధంగా ఈరోజు విజయనగరం జిల్లాలో 60,000 పైగా మెజార్టీ సాధించారంటే మా తెలుగుదేశం కార్యకర్తలకి, ప్రజలకి ఎంతో ఆనందంగా ఉంది. ఈరోజు మరి బంగ్లాలో చూస్తే ఒక పండగ వాతావరణంలాగా రోజు రోజు పెరిగిపోతున్నారు జనం. ఈ పండగ వాతావరణం చూసి మేడం గారు ఇంకా సంతోషం పడి మరి రానున్న రోజుల్లో మంచి అభివృద్ధి చేసి ఈ విజయనగరంకి మంచి పేరు తేవాలని, అశోక్ గారి కన్నా మంచి పేరు తెస్తారని, మరి అశోక్ గారు అడుగు జాడల్లో నడిచి మంచి పేరు తేవాలని, విజయనగరంకి, విజయ ప్రజలందరికీ మంచి సౌకర్యాలు కల్పించాలని మేడం గారికి మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాం. అలాగే మరి ఈరోజు చూస్తే మరి ప్రతిపక్షం అనేది ఎక్కడ కనబడిన కన్నా చేశారు. మరి రాష్ట్రంలో ప్రజలందరూ మరి ఒక కక్షగట్టి చేశారు. ఈ ముఖ్యమంత్రిని ఎలాగైనా దించాలా అని ఒక సైలెంట్ ఓటింగ్తో మరి ఎక్కడా లేని విధంగా అసలు తుడుచుకు పట్టిపోయింది. అసలు 11 సీట్లు అంటే చాలా ఘోరం. ప్రతిపక్షం కూడా లేదు ఈ గవర్నమెంట్కి. మరి ఇంకా ఈ మరి కోలుకునే పరిస్థితి ఈ వైసీపీకి లేదు. మరి ఇంకా మేడంని కొట్టే పరిస్థితి ఇంకెవరూ రారని విజయనగరంలో మనస్ఫూర్తిగా కోరుకుంటాం. తెలుగుదేశం పార్టీ తరఫున జై తెలుగుదేశం. విత్తనాలకు మొలక శాతం పరీక్షలు తప్పనిసరిగా చేసుకోవాలని వ్యవసాయ శాఖ అధికారి విటి రామారావు పేర్కొన్నారు. వాజీ న్యూస్తో మాట్లాడుతూ పరీక్షలు నిర్వహించకుండా విత్తనాలు వాడితే ప్రకృతి వైపరీత్యాల వల్ల 15 రోజులు వెనుకబడే పరిస్థితి ఉంటుందని అన్నారు. బస్తా నుంచి 100 గింజలు సేకరించి ఒక గుడ్డలో దాన్ని పెట్టి ఒక 5 రోజుల పాటు తడిపి ఇసుకలో పెట్టి ఉంచితే మొలకలు వస్తాయని, పెట్టిన 100 గింజల్లో ఎన్ని మొలకలు వచ్చాయో చూస్తే దాన్ని బట్టి ఫలితం తెలుస్తుందని అన్నారు. ఏ విత్తనాలు అయినప్పటికీ కూడా మనము డిపార్ట్మెంట్ ద్వారా సరఫరా చేసినవి అయినప్పటికీ, లేదా మీరు బయట ప్రైవేట్ డీలర్స్ దగ్గర కొనుక్కున్నప్పటికీ కూడా తప్పనిసరిగా మరి మొలక శాతం పరీక్ష అనేది రైతులు కంపల్సరీ చేసుకోవాలండి. ఎందుకంటే మరి మొలక శాతం పరీక్ష చేసుకోకుండా మరి మనం గబుక్కున ఆ విత్తనాలను వాడినప్పుడు ఏం జరుగుతుందంటే, ఏదైనా వైపరీత్యాల మూలంగా మరి మొలక శాతం దెబ్బతిన్నట్లయితే రైతుకి ఆ సీజన్లో మరి చాలా లేట్ అయిపోతుంది. 15 రోజులు వెనకబడిపోయే పరిస్థితి ఉంటుంది మిగతా వారితో చూసినట్లయితే. అందుగురించి ఈ మొలక శాతం పరీక్ష ఏ విధంగా అంటే, మనం ఒక బస్తా నుంచి 100 గింజలు సేకరించి దానిని ఒక గుడ్డలో కానీ లేదా మనం ఒక న్యూస్ పేపర్లో కానీ చుట్టి దానిని తడిపి ఒక ఇసుకలో మనం ఒక 5 రోజులు పెట్టినట్లయితే ఆటోమేటిక్గా మొలక వస్తుందండి. ఈ 100 గింజల్లో ఎన్ని మొలక వచ్చినాయి అనేది మనం గమనించుకొని 80% పైబడి మనం గింజలు మొలక వచ్చినప్పుడు మాత్రమే ఆ విత్తనాన్ని మనం ఉపయోగించుకోవాల్సిన పరిస్థితి ఉందండి. 80% లోబడి ఉన్నట్లయితే వెంటనే మీరు సంబంధిత వ్యవసాయాధికారికి తెలియజేసినట్లయితే అది మన రైతు భరోసా కేంద్రం ద్వారా మనం సప్లై చేసిన విత్తనాలు అయినట్లయితే వెంటనే వేరొక బస్తా మీకు ఇవ్వడం జరుగుతుంది. అలాగే ప్రైవేట్ వ్యాపారుల ద్వారా తీసుకున్నట్లయితే దానికి కూడా మీ చర్యలు తీసుకొని మీకు తగిన న్యాయం చేయడం జరుగుతుంది అన్నమాట. అంటే ముఖ్యంగా మనము మరి ఎరువుల డీలర్ వద్ద, ప్రైవేట్ డీలర్ వద్ద కానీ లేదా మన రైతు భరోసా కేంద్రాల వద్ద కానీ ఆ విత్తనం వచ్చిన వెంటనే కూడా మరి ఇమ్మీడియట్గా మొలక శాతం పరీక్ష చేసిన తర్వాత మాత్రమే వాటిని అమ్మాలి. అవి వ్యవసాయాధికారుల యొక్క పర్యవేక్షణలో జరగాలని మేము అన్నీ కూడా ఆదేశాలు ఇచ్చి ఉన్నాం. అయినప్పటికీ ఎక్కడైనా మరి చిన్న చిన్న ఇన్సిడెంట్స్ ఎట్లాంటివి ఏమైనా జరిగినట్లయితే ఇమ్మీడియట్గా మీరు సంబంధిత వ్యవసాయాధికారిని మీరు కలిసినట్లయితే దానికి తగిన న్యాయం చేకూర్చడం జరుగుతుంది. అలాగే మన
ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో పిఠాపురం ఎమ్మెల్యేగా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ భారీ మెజార్టీతో గెలుపొందిన సంగతి తెలిసిందే. 21 ఎమ్మెల్యే స్థానాలు, 2 ఎంపీ స్థానాల్లో అఖండ విజయం సాధించిన ఆయన ఢిల్లీ ఎన్డీఏ సమావేశంలో పాల్గొన్నారు. అనంతరం హైదరాబాద్ చేరుకున్న పవన్ కళ్యాణ్ తన సోదరుడు మెగాస్టార్ చిరంజీవి దీవెనల కోసం చిరు ఇంటికి చేరుకున్నారు. అన్నయ్యను ఆత్మీయ ఆలింగనం చేసుకుని కాళ్లపై పడి నమస్కరించారు. చిరంజీవి భావోద్వేగంతో పవన్ ను ఆలింగనం చేసుకున్నారు. పూలమాలతో సత్కరించారు. పవన్ కళ్యాణ్ ను రామ్ చరణ్ తేజ్, వరుణ్ తేజ్ తదితరులు ఆలింగనం చేసుకుని తమ సంతోషాన్ని వ్యక్తం చేశారు. తల్లి అంజనాదేవి హారతి ఇచ్చి ఆహ్వానించారు. పవన్ కళ్యాణ్ కుటుంబం సమేతంగా చిరంజీవి ఇంటికి వెళ్లి ఆనందాన్ని పంచుకున్నారు. కేక్ కట్ చేసి సంబరాలు చేసుకున్నారు. వాజీ వార్తలు ముగిసే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. వైసీపీ ఓటమికి కారణాలు పెద్దగా విశ్లేషించదలుచుకోలేదు. ప్రజల తీర్పును గౌరవిస్తున్నామన్న బొత్స సత్యనారాయణ. పైడి తల్లిని కుటుంబ సమేతంగా దర్శించుకుని ప్రత్యేక పూజలు చేసిన అశోక్ గజపతిరాజు. విజయం సాధించిన నేపథ్యంలో అదితి గజపతికి అభినందనల వెల్లువ. అన్నయ్యను ఆత్మీయ ఆలింగనం చేసుకుని సాష్టాంగ నమస్కారం చేసిన పవన్ కళ్యాణ్. సతీ సమేతంగా చిరు ఇంటికి చేరుకుని సంబరాలు చేసుకున్న పవర్ స్టార్. ఇంతటితో వాచి వార్తల సమాప్తం. నమస్కారం.